తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్యన సీట్ల సర్దుబాటు, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. ఇచ్చినవి తీసేసుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ లేదు. చాలా స్ట్రాంగ్గానే వాళ్ళు పట్టుబడుతున్నారు. ఓ పక్కన ముందు ఫస్ట్ ప్రకటించినటువంటి సీట్లు అయితే అసెంబ్లీకి సంబంధించి వాళ్ళకి ఇస్తానన్న సీట్లు తిరుపతి, అనపర్తి, విజయవాడ, ఆదోని, బద్వేలు, పాడేరు, శ్రీకాకుళం, విశాఖనాథ్, జమ్మలమడుగు, ధర్మవరం. ఇందులో తిరుపతి ఆల్రెడీ మాకు వద్దని చెప్పారు, జనసేన తీసేసుకుంది. కాబట్టి దానికి బదులుగా ఏం సీటు అన్నటువంటిది తేలాలి. అలాగే అనపర్తి వద్దంటోంది, ఇప్పుడు ఏమన్నా యాడ్ చేస్తారో తెలియదు. ఇంకొకటి ఏదైతే అనంతపురం ఒకటి ఖచ్చితంగా కావాలని అడుగుతోంది. అనంతపురం ధర్మవరం కాకుండా ధర్మవరం ఉంచిన మాకు అర్బన్ కావాలంటోంది. ఇట్లాగా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 10 కాకుండా వేరే పేర్లు కావాలని పట్టుబడుతోంది. అలాగే ఎంపీల్లో విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి. ఇందులో విజయనగరం సీటు మాకు అక్కర్లేదు, దాని బదులు హిందూపురం ఇవ్వమని పట్టుబడుతోంది, లేదా అనంతపురం ఇవ్వమని పట్టుబడుతోంది. మరొక వైపున వచ్చేటప్పటికి నరసాపురం కావాలంటే తెలుగుదేశం పార్టీ తీసేసుకుని దాని బదులు ఏలూరు ఇవ్వమని పట్టుబడుతోంది. ఈ 2 ఇష్యూస్ కూడా అందుకనినే అక్కడ ఇప్పుడు చివరిలో పట్టుబట్టడం అనేటువంటిది కథ నడుస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది తీసేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ లేదు, గట్టి పట్టుబట్టి సాధించేటటువంటి వ్యవహారం నడుపుతోంది.